అండి హలో అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీబాస్ కుకింగ్ అరోమా. ఈరోజు స్పెషల్ ఏంటంటే సున్నుండలు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మినప్పప్పు, షుగర్, నెయ్యి, కొంచెం ఇవి వాటర్మెలన్ సీడ్స్ అండి, బాదం, కాజు. ఓకే అండి. సో 1 గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నాను. స్టవ్ ఆల్రెడీ ముట్టించేసాను ఈ కడాయి వేడవ్వాలని. మంచిగా బ్రౌన్గా మనము ఇది ఫ్రై చేసుకోవాలి మినప్పప్పు. సో రవ్వ లడ్డుకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది చూశారు, లైక్ కూడా చేశారు రవ్వ లడ్డు. సో ఐ హోప్ ట్రై చేశారనుకుంటా. నేను చేసిన స్టైల్ మాత్రం ఓల్డ్ స్టైల్ అండి, కొత్త స్టైల్ కాదు. నేను చాలా ఓల్డ్ స్టైల్ చేశాను. సో అది మీకు అందరికీ నచ్చుతుందని, ఈజీగా కూడా చపాతీ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అలా కాకుండా డైరెక్ట్ ఓల్డ్ స్టైల్లో చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే తిన్నవాళ్ళు మాత్రం చాలా బాగుందని అన్నారు. నేను చెప్పుకోదు గొప్ప, కానీ మీరు ట్రై చేయండి. సో అందుకే నెక్స్ట్ ఈ సున్నుండలు చేస్తున్నాను. యాక్చువల్లీ సున్నుండలు ఏంటంటే ఉట్టి మినప్పప్పు, షుగర్, నెయ్యి వేస్తారు. కానీ నేను కొంచెం ఇది వేస్తున్నాను ఎందుకంటే టేస్ట్ కోసం. ఇలాగా బ్రౌన్గా, గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనకి ఫ్లేవర్ కూడా, స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట, ఆటోమేటిక్ అర్థమైపోతుంది. సో ఇది అయిపోయాక నేను ఇప్పుడు ఈ గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను కాబట్టి ఈ గ్లాస్ తోటే షుగర్ తీసుకుంటాను. షుగర్ ఆల్మోస్ట్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ, అంతే, హాఫ్ కంటే కొంచెం ఎక్కువ. దీన్ని మనము పౌడర్ చేసుకోవాలి. పౌడర్లో ఇలైచీ, కంపల్సరీ ఇలైచీ వేయాలండి, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నేను ఒక 5-6 ఇలైచీస్ వేస్తున్నాను. దీన్ని మొత్తం తీసేసి మాత్రం స్కిన్ తీసేసి వేస్తున్నా. సో ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. మెయిన్ సున్నుండలు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సున్నుండలు తింటే చాలా బాగుంటుంది. వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ప్లస్ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు తిన్నా చాలా మంచిది. హెల్దీ కదండి, మినప్పప్పు చాలా హెల్దీ కాబట్టి. ఇంకా దాంట్లో నెయ్యి కూడా వేస్తున్నాము. చాలామంది నెయ్యి ఫ్యాట్ అనేసి తినరు, కానీ నెయ్యి ఇట్స్ అ గుడ్ ఫ్యాట్. మంచి ఫ్యాట్ తినకుండా ఏదో ఆయిల్ ఫ్రై అట్లాంటివి తినకుండా ఇలాంటివి తింటే బాగుంటుంది. సో ఇంత షుగర్ వేస్తున్నానండి నేను. ఫుల్ గ్లాస్ మినపప్పు వేసాను కదా, కొంచెం వదిలేసి గ్యాప్ ఆల్మోస్ట్ 1/4 వదిలేసిన ఇది కాబట్టి నేను ఇంత వేస్తున్నాను షుగర్. ఓకే అండి, మిక్సీ పట్టుకుంటాను. షుగర్ పౌడర్ చేసేసాను. ఇప్పుడు ఇది మినపప్పు పౌడర్ చేసుకున్నాను. సో ఫుల్గా గ్రైండ్ చేయొద్దండి. ఫుల్ గ్రైండ్ చేస్తే మనం తినేటప్పుడు కొంచెం ఇలా పప్పు ఉంటే చాలా బాగుంటుంది. అందుకనే నేను దీన్ని ఫుల్గా గ్రైండ్ చేయలేదు. సో సున్నుండలు బయట ఎంత కాస్ట్లీ కదా, చాలా కాస్ట్లీ. మా డాడీ అయితే పుల్లారెడ్డి అక్కడ ఏమో అలా ఎప్పుడు చూడ అదే అంటాడు, అక్కడ బాగుంటుందమ్మా అని. సో ఇవన్నీ నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనము మంచిగా మిక్స్ చేసుకుందాము. సో ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కంపల్సరీ అండి. సో చూద్దామండి 1 గ్లాస్ పప్పులో ఎన్ని అయినాయి అని. చూసారా, అక్కడక్కడ కొంచెం పప్పు ఉంది. సో నాకు అలా ఇష్టం అని అంటున్నాను, కానీ ఎక్కువ తినను, ఏదో చేస్తున్నా. సో ఇప్పుడు మనము నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ కొంచెం వేసి కలుపుదాము, ఎందుకంటే షుగర్ ఉంటుంది కాబట్టి మెల్ట్ అయిపోతుంది. మరీ ఎక్కువ పట్టదండి. చాలామంది అంటారు నెయ్యి ఎక్కువ పడుతుంది అనేసి, కానీ నాకైతే ఎక్కువ అనిపించలేదు నెయ్యి. చూసారు కదా నేను ఎంత తీసాను.
కొంచెం వేడి చేసుకొని వేసుకుంటున్నాను నెయ్యి. దయచేసి తప్పకుండా కామెంట్ పెట్టండి ఎంతమందికి ఇష్టమో. దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నేను చెప్పాను కదా. హెల్త్ ఎస్పెషలీ ఫీమేల్స్కి చాలా మంచిదండి. మంచి రెసిపీ ఫీమేల్స్కి. హెల్త్ వైజ్గా అయితే చాలా మంచిది. బోన్స్కి కాల్షియం కావాలన్నా ఏదన్నా, చాలామంది అంటే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు ఈ మధ్యలో. అలాంటివి కాకుండా ఇలా చేసుకొని తినండి. కంపల్సరీ మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది ఫుడ్లోనే ఉంటుంది కాబట్టి ఇంటేక్ ఆ మెడిసిన్ బదులు మనము ఇలాగ తీసుకుంటే బాగుంటుంది. కొంచెం పడుతుంది నెయ్యి. ఓకే, అన్నీ మిక్స్ చేసుకున్నానండి. నెయ్యి కూడా ఇంకా కొంచెం నెయ్యి పట్టింది. ఇప్పుడు ఇది వేడి మీదనే కట్టేయచ్చండి, చల్లగా అయ్యే అవసరం లేదు. వేడి మీదనే ఇలా రౌండ్గా. పొట్టు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా చాలా మంచి. బెల్లంతో చేసుకోవచ్చు. ఇవాళ రేపు మనము బెల్లం పాకం పట్టే అవసరం లేదు, మనకి బెల్లం పౌడర్ దొరుకుతుంది, దాంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే నెక్స్ట్ టైం అదే చేస్తాను, ఎందుకంటే షుగర్ ఉందనేసి నన్ను తిననివ్వట్లేదు కాబట్టి ఈసారి బెల్లం పౌడర్తో చేస్తాను. ఈవెన్ దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో బెల్లం పౌడర్తో చేస్తాను, ఈసారి చేసి చూపిస్తాను. సో ఇలాగండి మన సైజ్ అంటే మనకి ఎలాగా చిన్న సైజు పెద్ద సైజు లడ్డూలాగా ఇలా కట్టుకొని పెట్టేసుకోవాలి. అన్నీ కట్టుకొని చూపిస్తాను అండి. సున్నుండలు 17 సున్నుండలు అయినాయండి 1 గ్లాస్ మినపప్పుతోటి. సో ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ట్రై చేయండి ఇంట్లో, చాలా ఈజీగా చూపించాను కదా రెసిపీ. ఇంకా నెయ్యి కూడా నేను ఎంత నెయ్యి అయితే తీసుకున్నానో నాకు ఇంకా ఇంత నెయ్యి మిగిలింది. సో నెయ్యి కూడా అంతా పట్టదు. సో మెల్ట్ చేసి వేస్తే మాత్రం త్వరగా, షుగర్ ఉంటుంది కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఇది అండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, నోటిఫికేషన్ బెల్ కంపల్సరీ ప్రెస్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.